షాద్ నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం. 28 వార్డుల్లోకు గాను 15 కాంగ్రెస్ గెలుపు, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. మన రిపోర్టర్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు 36 లీడ్తో నేను విన్ అయ్యాను. అందరికీ ధన్యవాదాలు. 25 సి పెంటయ్య కాంగ్రెస్. మెజార్టీ ఎంత వచ్చింది? 8 ఓట్లు మెజార్టీ. షాద్ నగర్ మున్సిపాలిటీ 9వ వార్డు కాటా అశోక్ కుమార్, భారతీయ జనతా పార్టీ ఈరోజు గెలుపొందడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో నాకు మంచి విజయం చేకూరడం జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డు ప్రజలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో కానీ ప్రజల సహకారంతో వార్డును అన్ని రకాల తీర్చిదిద్ది విజయాన్ని అందించే విధంగా రాబోయే రోజుల్లో వార్డు యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓటర్ మహాశయులందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు 6వ వార్డు నన్ను నమ్మి మా ఎమ్మెల్యే శంకర్ గారు నన్ను టికెట్ ఇచ్చినందుకు ఆయనకు కంగ్రాట్స్. ఇంకోటి మా 6వ వార్డు ప్రజలకు, మా మహిళలకు, మా పెద్దోళ్ళు అన్నలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. 4th వార్డు నుంచి మేము గెలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఈరోజు ఈ సంవత్సరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్నటువంటి నా వార్డు ప్రజలకు, ముఖ్యంగా నేను నమ్మే దేవునికి, నా తల్లిదండ్రులకు, నా కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, మరి నాకు నా సేవను నా వార్డులో చేసినటువంటి పనులను గుర్తించి నాకు విజయాన్ని అనుగ్రహించినటువంటి ప్రజలకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా నన్ను 14వ వార్డు అభ్యర్థిగా నిర్ణయించడంతో ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది. ఈరోజు జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో 14వ వార్డు అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది. నా గెలుపుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా వార్డు ప్రజలకు అంకితం చేస్తానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి, ఓటేసిన ప్రతి ఒక్క ఓటరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 181 ఓటు మెజార్టీ. పరిచయం చేసుకో. वार्ड नंबर 27 के मुरली मोहन, इंडियन नेशनल. ముబారక్ భాయ్, హసోదరా. నేను గోకులాపురం తెలుగు శ్రీనివాస్, క్యాండిడేట్ వచ్చేసి గోకులాపురం తెలుగు వసంత. ఆమె 21st వార్డు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమె లీడు ఒక 58 ఓట్లతో లీడ్లో ఉంది. ఈ 58 ఓట్లతో విజయం సాధించింది. ఇది మా వార్డు ప్రజల ఆశీర్వాదం. ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 23వ వార్డు 187 లీడ్. ఎన్ని ఓట్లతో గెలిచొచ్చు? కే మురళీమోహన్ నా పేరు. 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 103 ఓట్లతో గెలవడం. కానీ 27 వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసి నన్ను గెలిపేందుకు పేరు పేరున ధన్యవాదాలు. 1 minute.